దీపోత్సవానికి 2 రెడీ చేయాలి. అయిపోయింది, అది అయిపోయి 2-3 నెలలు అవుతుంది. అయిపోయినాక మళ్ళీ చెప్పాడు. మీరెందుకు ఇంత లీనియన్స్కుంటున్నారా? గంట కట్టదు. వాడు చేయలేకపోతే టెర్మినేట్ చేయండి, చేసే ఒకటికి ఇచ్చేయండి. ఎక్కడ ఎందుకు ఆగింది? అసలు ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? మెటీరియల్ రావట్లేదా, వర్కర్స్ లేరా, లేకపోతే పేమెంట్ లేదా, లేకపోతే ఇంకోటి లేకపోతే ఏంటి అసలు రీజన్ ఏంటి? ఏంటి పెట్టుకోవడానికి ఏంటంటే ప్రాబ్లం? ఆయన సర్లే కాంట్రాక్ట్ అంటే వీళ్ళు చూసి మాట్లాడతారు. ఏంటి ఏం అప్పు చెబుతావు? ఏం చేస్తావు? టెంపుల్ వర్క్ అయిపోయింది సార్. అంటే ఈ కాంపౌండ్ వాళ్ళు అవి ఉన్నాయి సార్. నెల లాస్ట్ మొత్తం క్లియర్ చేసి ఇచ్చారు. నెల లాస్ట్ క్లియర్ అయిపోయింది సార్. చాలా కష్టం అండి, చాలా కష్టం. మళ్ళీ ఏప్రిల్ వరకు ఇంకా ఇష్టానుసారం పెట్టిన రోజుకి ఇంచుమించు ఒక 30-40 మందిని పెడితే అవుతుందండి. అదే ఇప్పుడు ఇవాళ 2వ తారీఖు, 12 రోజులు ఉంది. 12 రోజులు కాదండి, 10 రోజులు మొదలు పెట్టారు. చివరికి తర్వాత అంటున్నారంటే మరి ఏడు మీ కాంట్రాక్టర్ రేటు? మా సిఈ గారు వచ్చారండి. ఆయనతో ఎడొచ్చాడు. ఆయన సిఈ గారు వచ్చి అప్పుడు లేడు. మీ వాడు సిఈ గారు తెరచడం ఏంటి? సిఈ గారు ఎక్కడే లేడు. ఈ ఫోన్ ఇటీ నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, పట్టించుకోవాలి. ఊరికే ఏదో వాళ్ళు చెప్పింది మనం మా జీతాలకు మీరు అది ఈ వర్క్ పొలంలో జాబ్. హలో, నమస్కారం. ఎక్కడున్నారా మీరు? ఎవరు తీసుకెళ్లారు? నువ్వు ఎక్కడున్నావు నేను అడిగేది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎక్కడున్నావా? దేనికి మీ ఓటు దేనికి? మీ ఓటు దేనికంటే ఇక్కడ? హలో, ఎవరికైనా సిగ్గులో చెప్పడానికి ఎన్నిసార్లు చదవది ఇచ్చేస్తానని ఎన్నిసార్లు చెప్తావు? ఇప్పుడు ఎన్నిసార్లు అయింది? ఇప్పుడు ఏం కర్రలు తీసేయటం? ఏ కర్రలు తీసేయటం? అన్నీ అయిపోయినాయి. ఏమైపోయింది ఇక్కడ? ఏం పని అయిపోయింది చెప్పు. నువ్వు నాకు ఇంటికి వద్దు. నువ్వు ఇంటికి వచ్చేందుకు ఇక్కడ రా, సైట్ రా. నువ్వు ఇంటికి వచ్చి చెప్పేదంటే మీ వాడు చెప్పడం ఇంకా నెలాఖరుగా అంటున్నాడు. నువ్వేం పనంతా అయిపోయింది సార్ అంటున్నావు. ఏ ఓపెనింగ్? ఎప్పుడు ఓపెనింగ్? ఏ ఓపెనింగ్? ఇప్పుడు నువ్వు ఎన్ని డేట్లు చెప్పావు? ఎట్లాగా కాదు, ఇప్పుడు ఎన్ని డేట్లు చెప్పావు చెప్పు. సిఈ గారు ఏం చేస్తారు? సిఈ గారు ఉండి సిఈ గారు డి గారు చేయాల్సింది నువ్వైతే.
నువ్వు నాయన నువ్వు 10 రోజులు కాదు 4 రోజులు చేయి, చాలా సంతోషం మాకు. 10 రోజులు నీ తలకాయ చేస్తాం చేత కాబట్టి వదిలేసి వెళ్ళిపో, వేరే వాళ్ళకి పెట్టి చేయించుకుంటాం. ఇంక అది నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. చేసి 6 రోజులు చేసి ఏమైంది చెప్పి నీకు ఇప్పుడు దాకా? నువ్వు యాక్చువల్గా దీపోత్సవానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. అప్పుడు దగ్గర కథ చెప్పావు, రోడ్డు మిషను అవి అడ్డమని. అవి అయిపోయింది, వాళ్ళు అయిపోయి చాలా అయింది. ఇప్పుడు 3 డేట్లు చెప్పావు. ఇంకెప్పుడు చేసావు చెప్పు నువ్వు? కాదా చేత కాదు, ఎందుకు వర్కులు తీసుకోవడానికి మీకు? శుభ్రంగా నీలాంటి వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టేసి వేరేకి ఇచ్చుకుంటే బెటర్ అవుతుంది. చిన్న పని, దీనికి ఇన్ని రోజులు చెప్పుకుంటే సిగ్గుంటో చెప్పడానికి ఎవరికైనా? ఎన్ని రోజులు అయితే చేసేది? నేను చెప్తున్నా ఫైనల్గా దీనికి లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా నువ్వు నీ వల్ల కాతే దీన్ని బ్లాక్ లిస్ట్ పెట్టేసి వేరే వాడికి ఇచ్చేస్తావు, టెర్మినేట్ చేసేసి. నువ్వు నాకు మళ్ళీ బొమ్మలు చెప్పకు నువ్వు నాకు.